కాశ్మీర్ విషయానికి వద్దాం. మోదీ ఆర్టికల్ 370 తీసిపారేశాక పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. స్వీట్ షాప్లో అద్దాలకి లోపల మిఠాయిలు ఉంటాయి. ఇటు నుంచి అద్దం మీద పాకుతున్న ఈగలు తెగ నాకేద్దామని ట్రై చేస్తుంటాయి. కానీ నో యూజ్. ఇప్పుడు ఆ అద్దం మీద ఈగలాగే తయారైంది పాకీల బతుకు. కాశ్మీర్ ఇప్పుడు వాళ్లకు అందకుండా పోయిన అద్దం లోపలి స్వీట్గా మిగిలిపోయింది. అందుకే ఉబ్బసం ఆపుకోలేక పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కాసేపు కాశ్మీర్ గురించి కూడా మొరిగాడు. కాశ్మీర్ మా జీవనాడి అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు. ఇండియాలో అంతర్భాగమైన కాశ్మీర్లో ఎవరో స్వాతంత్ర పోరాటం చేస్తున్నారట, వారికి మా మద్దతు అంటూ మన జిహాదీ జీబ్రాల గురించి చెప్పుకొని వచ్చాడు. అసలు ఇప్పుడు లోకల్ కాశ్మీరీలు పోరాటాలే చేయట్లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎవడు పని వాడు చేసుకుంటున్నాడు. కాకపోతే మోదీ షా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వారికి బాగా తెలుసు. అందుకే వేర్పాటువాదపు వ్యాపారం ఇంతకాలం చేసిన హురియత్ కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు నిర్వీర్యం అవుతుంది. రీసెంట్గా మాకు ప్రత్యేక కాశ్మీర్ వద్దు, ఏమి వద్దని చెబుతూ అనేక సంఘాలు అమిత్ షాను కలిశాయి. ఇక మీదట బుద్ధిగా ఉంటామని కూడా ప్రకటించాయి.